అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ 2025-26 మొదటి విడత పంపిణీ కార్యక్రమం సందర్భంగా వైఎస్ఆర్ కడప జిల్లా ప్రొద్దుటూరు మండలం చెన్నమరాజుపల్లె గ్రామంలో ఏర్పాటు చేసిన సమావేశానికి జిల్లా కలెక్టర్ చెరుకూరి శ్రీధర్ హాజరయ్యారు. ఎమ్మెల్యే నంద్యాల వరదరాజులరెడ్డి ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో రైతులకు మొదటి విడత మెగా చెక్కును జిల్లా కలెక్టర్ ఎమ్మెల్యేలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం అన్నదాతలకు అండగా నిలిచేందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నదాత సుఖీభవ పథకాన్ని ప్రకాశం జిల్లా దర్శి మండలము వీరయ్యపాలెంలో లాంఛనంగా ప్రారంభించారని తెలిపారు. ఈరోజు చాలా ముఖ్యమైనటువంటి రోజు. రైతుకి సహాయంగా పెట్టుబడిలో భాగంగా ప్రభుత్వం ప్రతి రైతుకి అంటే 10 సెంట్లు పైన ఉన్నటువంటి ప్రతి రైతు కుటుంబానికి కూడా ఈరోజు ప్రభుత్వం తరఫున 20,000 రూపాయలు శాంక్షన్ చేయడమే కాకుండా మొదటి విడత డబ్బుని ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు అలాగే ప్రధానమంత్రి గారి చేతుల మీదుగా మీ అకౌంట్లో జమ చేయడం జరుగుతూ ఉంది. ఈరోజు ఈ యొక్క సాయం ఏదైతే ఉందో అది మీరు దేనికైనా కూడా దాన్ని ఖర్చు పెట్టుకోవచ్చు. ఎందుకంటే ప్రభుత్వం 2 రకాలుగా సాయం అందిస్తుంటుంది. కొన్ని వస్తు రూపాయన ఇస్తుంటుంది, ఇది నగదు రూపాయన ఇచ్చే సాయం. వస్తు రూపాయన ఇచ్చేది మీరు చూస్తుంటారు. మీకు విత్తనాలు కానివ్వండి, ఎరువులు కానివ్వండి, లేకపోతే యంత్ర సామాగ్రి కానివ్వండి, లేకపోయినట్లయితే డ్రిప్ ఇరిగేషన్ ఎక్విప్మెంట్ కానివ్వండి, కరెంటు కానివ్వండి, ఇవన్నీ కూడా వస్తు రూపేణ ఇచ్చినటువంటి సబ్సిడీలు. దీంతో పాటు మిగతా అవసరాలకి ఉపయోగపడాలి. ఎందుకంటే ఈ వస్తువులేక కాదు, మీరు దేనికైనా ఖర్చు పెట్టుకోవచ్చు అనేటువంటి ఉద్దేశంతో ప్రభుత్వం ఈ యొక్క పథకాన్ని తీసుకురావడం జరిగింది. తద్వారా మీకు పెట్టుబడిలో సాయంగా ఉంటూ మీరు అత్యధిక దిగుబడిని సాధించాలనేటువంటి ఉద్దేశంతో ఈ పథకాన్ని ప్రవేశపెట్టడం జరిగింది. ఈరోజు ఇప్పటికే మొదటి విడత అంతా కూడా మీకు జమ జరుగుతూ ఉంది. మీకు ఆల్రెడీ కొంతమంది మెసేజ్లు కూడా వచ్చుంటాయి. సాయంకాలం రాత్రి కల్లా కూడా అందరికీ కూడా వచ్చే ఏర్పాట్లు జరిగింది. అయితే ఇక్కడ 2 విషయాలు గుర్తుపెట్టుకోవాలి. ఒకటి, అర్హత ఉంది, ఏ రైతుకు వస్తుంది అనేటువంటిది మీకు గ్రామంలో అలాగే ఆర్ఎస్కేలో మనం పొందుపరచడం జరిగింది. మీ అందరికీ కూడా తెలుసు. ఎవరికైనా ఒకవేళ మీ పేరు లేకపోయినట్టయితే ఆ వివరాలు వెంటనే రైతు భరోసా కేంద్రాల్లో కానివ్వండి, ఇక్కడ ఉన్నటువంటి అగ్రికల్చర్ ఆఫీసర్ కానీ లేకపోతే అగ్రికల్చర్ అసిస్టెంట్ కానీ ఇచ్చినట్టయితే వాటిని సరిచూసుకుని మళ్ళా అది ఎందుకు రాలేదు, లేకపోతే ఏదైనా పొరపాటు జరిగింది అనేది సరి చేసుకుని మీకు అందజేయడం జరుగుతుంది. అయితే అలాగే కొన్ని బ్యాంక్ అకౌంట్లు మీరు నాన్ ఆపరేటివ్ గా ఉండటం వల్ల, అంటే 6 నెలలు పైబడి ఏదైనా ఒక బ్యాంక్ అకౌంట్ మీరు దాంట్లో డబ్బు వేయటం కానీ తీయటం కానీ జరగకపోయినట్టయితే అది నాన్ ఆపరేటివ్ గా బ్యాంకు దగ్గర నమోదై ఉంటుంది. అటువంటి బ్యాంకుని మీరు ఇక్కడ జమ చేసినప్పుడు ఆ యొక్క అకౌంట్ సమావేశానికి హాజరైన ప్రతి ఒక్కరికి హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాం. ఈరోజు అన్నదాత సుఖీభవ ప్రారంభోత్సవం చేసడానికి ప్రొద్దుటూరుకు వచ్చిన నియోజకవర్గానికి వచ్చిన కలెక్టర్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మరి భారతదేశం మొత్తం మీద ఈ కార్యక్రమం జరుగుతూ ఉంది. భారతదేశంలో మన ప్రధానమంత్రి గారు, మన రాష్ట్రంలో ముఖ్యమంత్రి గారు ఈ లాంచ్ చేయడం జరిగింది. కాబట్టి రైతులందరూ కూడా మనం ఆలోచించుకొని మనం పాత పంటలకే అలవాటు పడే ధోరణి వదిలిపెట్టేసి, నాకు తెలిసి పిల్లల ఏరియాలో చాలా మంది నాకు మిత్రులు ఉంటారు. ఒక్కొక్కరు 7 లక్షలు 8 లక్షలు. అసలు పిల్లల మార్కెట్ ఒక అరటి చీనీ ఒక పెద్ద మార్కెట్ అయిపోయింది. ఒక 20 సంవత్సరాల ముందు ఏం లేదు. అటువంటి పరిస్థితి ఉండేటప్పుడు రైతులందరూ కూడా మార్పు చెందాలా, పాత పంటలు వేసుకొని మనం ఎదుగు లేకుండా ఉండేదానికంటే పంటల మార్పిడి చేసుకునే దానివల్ల
మనము మన కుటుంబాన్ని బాగుపడేదానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈరోజు మన కలెక్టర్ గారు ఈ అన్నదాత సుఖీభవ కార్యక్రమానికి మన పొద్దుటూరికి వచ్చి ప్రారంభోత్సవం చేసినందుకు కలెక్టర్ గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ, ఏదైతే మా గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల్లో చెప్పినారో సూపర్ 6 పథకం ప్రతి ఒక్కటి కూడా నిర్వహిస్తాము. ప్రతి ఒక్కటి కూడా ఆగస్టు 15 నుంచి బస్సులు కూడా పెడుతున్నారు. వాళ్ళు మాట్లాడుతుంటే సూపర్ 6 ఏం చేశారు, ఇక్కడ చెయ్యని లేదని చెప్పండి. మీరు చెప్పకుండా అన్నింటి కొన్ని 10 సంఖ్యలో చేస్తాం. మేము మా పార్టీకి ఒక స్థిరత్వం ఉంది, ఒక కట్టుబాటు ఉంది, ఒక విజన్ ఉంది. ఏదైనా ఒకసారి మన ముఖ్యమంత్రి గారు చెప్పి కమిటీ అయినారంటే దాని మీద నిలబడతాడు. వేరే వాళ్ళ మంది గారు ఏదో చెప్పిన ఎన్నికల్లో అయిపోయింది సరిపోయింది అనుకునే ముఖ్యమంత్రి గారు కాదు. కాబట్టి ఈ ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ కూడా గతంలో ఉండబడిన ప్రభుత్వాన్ని ఎలాంటి ఎదురు ముందుకు లేకుండా, రాష్ట్ర అభివృద్ధి లేకుండా కేవలం సంపాదన కోసం ఏర్పడిన ప్రభుత్వాన్ని దించేసి తెలుగుదేశం ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం ఎన్నుకునే దాని వల్ల ఈరోజు ఈ పథకాలన్నీ ప్రజలకు వస్తున్నాయి. కాబట్టి